सर ये प्रोग्राम के बारे में आज जो प्रोग्राम आज का जो है ये आयकर दिवस के कार्यक्रम, इन लोगों ने मुझे आमंत्रित किया, इसके लिए इनका धन्यवाद। और आज इनकम टैक्स डिपार्टमेंट के लिए हम ये कह सकते हैं, कभी लोगों के लिए ऐसा लगता था कि काफी भार है, आज वही इनकम टैक्स डिपार्टमेंट अपने में परिवर्तन करके लोगों को अपना टैक्स अपने घर से भरने के लिए कर दिया। किसी प्रकार की पीड़ा अब नहीं रह गई है। लोगों को आगे बढ़ करके टैक्स देना चाहिए और इनकम टैक्स के अधिकारियों के साथ सहयोग करके भारत के उन्नति के लिए और विकसित भारत के निर्माण के लिए प्रधानमंत्री के सपनों को पूरा करना। सर एक आखिरी सवाल, सर छात्र प्रदर्शन चल रहा है पूरे देश में, क्या कहेंगे? देखिए ये विषय मुझे नहीं लेना चाहिए, और ये विषय निश्चित रूप से पार्लियामेंट का विषय है, पार्लियामेंट का। अन्य सभी मीडिया से जुड़े हुए मित्रों, आज वास्तव में मुझे अत्यंत प्रसन्नता हो रही है। सबसे पहले आयकर के विभाग के सभी अधिकारियों, कर्मचारियों और देश के प्रत्येक ईमानदार करदाता को इस दिवस की हार्दिक शुभकामनाएं देता हूं। भारतीय चिंतन में राज्य द्वारा कर संग्रह की नीति और राजकोषीय विवेक, फिजिकल प्रूडेंस का बहुत ही स्पष्ट और वैज्ञानिक आधार रहा है। अपने कवि महाकवि कालिदास जी रघुवंश में एक आदर्श कल्याणकारी राजनीतिक व्यवस्था का वर्णन करते हुए लिखा है, प्रजानामेव भूतीर्थ शताभ्यो वल्लभग्रही सहस्र गुण मुर्षसु मारते ही रसम रवि। अर्थात जिस प्रकार से सूर्य तपती हुई पृथ्वी से जल की बूंदें ग्रहण करके एक विशिष्ट रूप में उसका सहस्र गुण, 1000 गुण अमृत वर्षा के रूप में लौटा सके, ठीक उसी प्रकार आदर्श शासन नागरिकों से कर केवल इसलिए लेता है ताकि वह उसे अवसंरचना, इंफ्रास्ट्रक्चर, सुरक्षा और जन कल्याण के रूप में कई गुना बढ़ा करके जनता को 167వ ఆదాయ పన్ను దినోత్సవ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆదాయం పన్ను దినోత్సవం జరిగింది. ఈ దినోత్సవం జరగటానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆదాయం పన్ను డిపార్ట్మెంటు ఒక మోటో వచ్చేసి కోశో మూలో దండః, అంటే మనం ధనం ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి, అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అనేది తెలుగులో దానికి అర్థం. ఆదాయం పన్ను డిపార్ట్మెంటు మన దేశానికి వచ్చే రెవెన్యూలో సుమారుగా 59% రెవెన్యూ ఆదాయం పన్ను డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. మన జీడిపిలో దగ్గరగా 8% డైరెక్ట్ ట్యాక్సెస్ రెవెన్యూ నుంచి వస్తుంది. అటువంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు 1860వ సంవత్సరంలో జరిగి ఓపెన్ చేసి బ్రిటిష్ వాళ్ళ టైంలో అక్కడి నుంచి అనేక చట్టాలు మారి ఇప్పుడు ప్రస్తుతం 2025 ఆదాయం పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మన రెవెన్యూస్ ఎంత పెరిగినాయి, మన నంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఎంత పెరిగారు, అయినా కూడా ఆదాయం పన్ను డిపార్ట్మెంటు 0.4% ఖర్చులోనే ఈ ఆదాయాన్ని సంపాదించగలుగుతాను.
ఆదాయం పన్ను డిపార్ట్మెంట్ ద్వారా వెనకటితో కంపేర్ చేస్తే ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ అన్ని చాలా పెరిగినాయి. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, కానీ రైట్ డైరెక్షన్ లో పెరిగింది. ప్రస్తుతం ఇంకొక మాట మనం లోకల్ గా చెప్పుకోవాలంటే, హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గారు ఆదాయం పన్ను శాఖ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి ముఖ్య వ్యక్తిగా ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ టెక్నాలజీ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి జరిగిన అడ్వాన్సెస్ దేశం మొత్తంలోనే చాలా గణనీయంగా ప్రశంస పొందింది. అటువంటి ఆదాయం పన్ను శాఖ హైదరాబాద్ వారి ద్వారా వాళ్ళ గవర్నర్ గారు, నేను, మిగతా పెద్దలందరి సమక్షంలో ఆదాయం పన్ను దినోత్సవం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనం చెప్పాను, నేను ఇందాక వెనకటి రోజుల్లో మాకు ఆదాయం పన్ను రిటర్న్ ఫారాలు ఎక్కడెక్కడో గవర్నమెంట్ ప్రెస్లో ప్రింట్ చేస్తే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేదానికే మాకు చాలా కష్టపడింది. ఈ రోజున ఏ వ్యక్తి అయినా సరే ఆదాయం పన్ను పోర్టల్లోకి వెళ్ళి ఆయన పాన్ నంబర్ కొట్టేస్తే ఆయనకి ప్రిపేర్డ్ రిటర్న్ వచ్చేస్తుంది. ఒక్కసారి వెరిఫై చేసుకుని నా రిటర్న్స్ అన్ని వచ్చినాయా లేదా, ఎవరిదైనా తప్పుగా నా దాంట్లో పడిందా అని చూసుకొని ఆయన ఇంకొక క్లిక్ కొట్టేస్తే ఆయన రిటర్న్ ఫైల్ అయిపోతుంది. అంత అడ్వాన్స్డ్ గా మనం చేయగలిగాం. మనం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ట్యాక్స్ పేయర్స్ ఉన్న దేశం. 83 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర. అది 2వ నంబర్లో ఉన్నాం మనం. చైనా తర్వాత మనం అంత పెద్ద కంపెనీ. అంత పెద్ద ట్యాక్స్ డేటాబేస్ ని మేనేజ్ చేయటం అంటే టెక్నాలజీ ఎంతగా ఉపయోగిస్తే ఆదాయం పన్ను ఈ మాదిరి చేయగలుగుతుంది అనేది పబ్లిక్ నోటీస్ చేయగలరు. కాబట్టి ఈ సర్వీసెస్ ద్వారా ఆదాయం పన్ను శాఖ గవర్నమెంట్ కి మంచి ఆదాయాన్ని సులువుగా, ఎక్కువ ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్షన్ చేసి పెడతాంది. దాన్ని చెప్పటం ఒక ఉద్దేశమే ఈ ఆదాయం పన్ను దినోత్సవం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా ఏమైనా న్యూ పాలసీ తీసుకొస్తున్నారు సార్? కొత్త పాలసీ అది సర్వీస్ లో ఉన్నారు చెప్తే బాగుంది. ఇలా ఆర్టిఫిషియల్ వల్ల ఏమైనా ఉపయోగం జరుగుతుందా సార్? ఆర్టిఫిషియల్ ఏమైనా ఉపయోగిస్తున్నారు సార్? ఏమండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏఐ ఉపయోగిస్తున్నారు కదా. ఏఐ ఉపయోగించడం వల్లనే మనకి, నేను చెప్పాను ఇప్పుడు మీకు, 83 కోట్ల మంది పాన్ నంబర్లు తీసుకున్నారు. 83 కోట్ల మంది మనం చేసే ఆర్థిక లావాదేవీల్లో చాలా వాటిని పాన్ నంబర్ బేస్డ్ గా ఉంటాయి. ఏఐ ఉపయోగించడం వలన, డేటా అనలిటిక్స్ ఉపయోగించడం వలన మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట క్రోడీకరించి వాటిలో ఇన్కమ్ సంబంధించిన ఏంటి, ఎక్స్పెండిచర్ సంబంధించిన ఏంటి, ఈ రెండుని ఎట్లా మ్యాచ్ చేయాలి అనేది చేసి దాన్ని బట్టి మనం కేసులు ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే మన ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేసేదానికి వాడతాం. ఏఐ చాలా పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వాడతాం. సో ఏఐ వాడటం కానీ, డేటా అనలిటిక్స్ వల్ల కానీ ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ కి ఇబ్బంది కలగకోకుండా, చాలా మంది ఏమంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి రిటర్న్ వేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తు రాకపోవచ్చు. అవన్నీ ఒక చోట క్రోడీకరించి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సులువుగా రిటర్న్లు వేసుకోవటం, వాళ్ళు ప్రాబ్లంలో పడకుండా ముందే వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్కమ్ గురించి ఇన్ఫిట్ చేయటం. పెద్ద పెద్ద కేసుల్లో ట్యాక్స్ ఎవేషన్ ఏమున్నాయి అనేది కూడా కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.